హాయ్ ఫిజిక్స్ తెలుగులో ఛానల్కి స్వాగతం. ఈరోజు కూలుంబ్స్ లా ఇన్ వెక్టర్ ఫామ్ అనే టాపిక్తో మీ ముందుకు వచ్చాము. కూలుంబ్స్ లా ఆర్ ఇన్వర్స్ స్క్వేర్ లా. సో ఈరోజు వెక్టర్ ఫామ్ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా కూలుంబ్స్ లా అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తామని చూస్తే కనుక ఒక టూ చార్జెస్ మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కానీ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ కానీ మనం ఫైండ్ అవుట్ చేయడానికి మ్యాగ్నిట్యూడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి కూలుంబ్స్ లా అనేది అయితే యూజ్ చేస్తాం. సో మనకి తెలుసు ఫార్ములా మీ అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. సో కూలుంబ్స్ లాకి ఫార్ములా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్సెస్కి ఫార్ములా F is equals to 1/4πε0 Q1 Q2 by R square. సో ఇక్కడ R వచ్చేసి ఏమైనా ఒక 2 పాయింట్ చార్జెస్ తీసుకుంటే సో ఆ 2 పాయింట్ చార్జెస్ యొక్క సపరేషన్ డిస్టెన్స్ ని R అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఎప్సిలాన్ నాట్ అనేది పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ని ఇండికేట్ చేస్తుంది. సో ఎప్సిలాన్ నాట్ వాల్యూ అదొక కాన్స్టెంట్ వాల్యూ 8.85 into 10⁻⁻12 యూనిట్స్ వచ్చేసి కూలుంబ్ స్క్వేర్ న్యూటన్ ఇన్వర్స్ 1 మీటర్ ఇన్వర్స్ 2. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక బేసిక్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ ఫార్ములా అనేది మ్యాగ్నిట్యూడ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది ఒక 2 ఫోర్సెస్ మధ్యలో. కానీ ఫోర్స్ అనేది ఒక వెక్టర్, మరి దానికి డైరెక్షన్ కూడా రిప్రజెంట్ చేయాలి. సో జనరల్గా ఏమైనా ఒక 2 పాయింట్ చార్జెస్ కనుక మీరు తీసుకుంటే డైరెక్షన్ అనేది ఆ 2 పాయింట్ చార్జెస్ మధ్యలో డైరెక్షన్ ఆ చార్జెస్ యొక్క పొలారిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, పొలారిటీని మనం ఇక్కడ 2 చార్జెస్ తీసుకున్నాను, ఒకటేమో పాజిటివ్ చార్జ్ ఇంకొకటేమో నెగిటివ్ చార్జ్ తీసుకుంటే కనుక సో డైరెక్షన్ ఎప్పుడు కూడా బిట్వీన్ 2 చార్జెస్ ఎలా ఉంటుందని చెప్పాను, అలాంగ్ ద లైన్ జాయినింగ్ అని చెప్పాను కదా. ఇక్కడ అలాంగ్ ద లైన్ జాయినింగ్ మీరు చూడొచ్చు, అలాంగ్ ద లైన్ జాయినింగ్ ఉంటుంది. కానీ ఈ రెండు ఫోర్సెస్ యొక్క పొలారిటీ అనేది అపోజిట్ ఉండటం వల్ల ఈ ఫోర్స్ యొక్క డైరెక్షన్ అనేది ఇన్వర్డ్ ఉంటుంది. అలాంగ్ ద లైన్ జాయినింగ్ ఇన్వర్డ్ ఓకే, ఇన్వర్డ్ ఉంటుంది. సో ఈ ఇన్వర్డ్ ఫోర్స్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ 2 చార్జెస్ మధ్యలో ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ని రిప్రజెంట్ చేస్తుంది. అలానే ఇంకొక కేసులో చూడండి, 2 పాయింట్ చార్జెస్, ఈ 2 పాయింట్ చార్జెస్ యొక్క పొలారిటీ అనేది సేమ్ పొలారిటీ, పాజిటివ్ తీసుకున్నాను, మీరు అలానే నెగిటివ్ తీసుకున్నా కానీ ఈ సెకండ్ పాయింట్ అయితే వ్యాలిడ్ అవుతుంది. సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అయితే అలాంగ్ ద లైన్ జాయినింగ్ ఉంటుంది, బట్ ఈ 2 చార్జెస్ కూడా సేమ్ పొలారిటీ ఉండటం వల్ల వాటి యొక్క ఫోర్సెస్ డైరెక్షన్ చూడండి అవుట్వర్డ్ ఉంది, అవుట్వర్డ్. సో ఎప్పుడైతే 2 చార్జెస్ యొక్క పొలారిటీ సేమ్ ఉంటుందో అప్పుడు ఫోర్స్ అనేది అలాంగ్ ద లైన్ జాయినింగ్ అవుట్వర్డ్ గా రిప్రజెంట్ చేయాలి. 2 చార్జెస్ అనేవి ఆఫ్ అపోజిట్ పొలారిటీ ఉంటే కనుక అలాంగ్ ద లైన్ జాయినింగ్ ఇన్వర్డ్. ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అలాంగ్ ద లైన్ జాయినింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ మనం ఇంకా ఈ బేసిక్ నాలెడ్జ్ తో మనం కూలుంబ్స్ లా ఇన్ వెక్టర్ ఫామ్ ని చూద్దాం. కూలుంబ్స్ లా ఇన్ వెక్టర్ ఫామ్ చూడండి. ఇక్కడ మనం డయాగ్రామ్ అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏం చేశానంటే ఇక్కడ నేను ఒక 2 పాయింట్ చార్జెస్ ని కన్సిడర్ చేశాను. ఇది పాయింట్ చార్జ్ 1, ఇది సెకండ్ పాయింట్ చార్జ్. సో ఈ 2 పాయింట్ చార్జెస్ ని నేను వెక్టోరియల్ గా రిప్రజెంట్ చేయడానికి ఏం చేస్తానంటే ఒక కామన్ ఆరిజిన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది పాయింట్ O అనేది వాటి రెండింటిని రిప్రజెంట్ చేయడానికి ఉపయోగించిన కామన్ ఆరిజిన్. ఈ ఆరిజిన్ నుంచి ఫస్ట్ పాయింట్ చార్జ్ ని రిప్రజెంట్ చేయడానికి R1 బార్ అనే వెక్టర్ ని యూజ్ చేస్తున్నాను. సో దీని డైరెక్షన్ ఇది. ఓకే, సెకండ్ పాయింట్ చార్జ్ ని R2 బార్ తో రిప్రజెంట్ చేస్తున్నాను, R2 బార్. సో ఈ 2 వెక్టర్స్ హెల్ప్ తో మనం ఇక్కడ ఈ 2 చార్జెస్ మధ్య ఉన్న ఫోర్స్ ని రిప్రజెంట్ చేయవచ్చు. సో ఈ 2 చార్జెస్ అనేవి
మనం కన్సిడర్ చేసాము 2 పాజిటివ్ చార్జెస్ అని కన్సిడర్ చేసాం కాబట్టి సో ఈ 2 పాయింట్ చార్జెస్ మధ్యలో ఫోర్సెస్ ఎలా ఉంటాయి, అలాంగ్ ద లైన్ జాయినింగ్ ఎవే ఉంటుంది, అవుట్వర్డ్ ఉంటుంది. సో అంటే F21 అనేది ఈ డైరెక్షన్ లో ఉంటుంది, F12 అనేది ఈ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఈ డైరెక్షన్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాము వెక్టర్ ఫామ్ లో అంటే గనక మనం R1 R2 అనే వెక్టర్స్ ని యూజ్ చేసుకొని ఈ ఫోర్సెస్ యొక్క డైరెక్షన్ ని మనం రిప్రజెంట్ చేయవచ్చు. చూడండి, మనకి వెక్టర్ రిప్రజెంటేషన్ లో మీరు 2 వెక్టర్స్ కనుక తీసుకొని ఆ 2 వెక్టర్స్ యొక్క ఒక వెక్టర్ యొక్క హెడ్ ని ఇంకో వెక్టర్ యొక్క హెడ్ తో గనక రిప్రజెంట్ చేస్తే దాన్ని ఏమంటాం మనం, డిఫరెన్స్ ఆఫ్ ద 2 వెక్టర్స్. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ వెక్టర్ R1 యొక్క హెడ్ ని సెకండ్ వెక్టర్ R2 యొక్క హెడ్ తో రిప్రజెంట్ చేస్తే అదేమవుతుందంటే ఈ 2 వెక్టర్స్ యొక్క డిఫరెన్స్ R2 బార్ మైనస్ R1 బార్ కి ఈక్వల్ అవుతుంది. అలానే మీరు సెకండ్ వెక్టర్ యొక్క హెడ్ ని ఫస్ట్ వెక్టర్ యొక్క హెడ్ తో కనుక రిప్రజెంట్ చేస్తే ఆ డైరెక్షన్ అనేది R1 బార్ మైనస్ R2 బార్ అవుతుంది. అదే ఆ వెక్టర్ అనేది R1 బార్ మైనస్ R2 బార్, డైరెక్షన్ కాదు వెక్టర్ అనేది. ఓకే, సో ఆబ్వియస్ గా ఒక వెక్టర్ అనేది మనం రిప్రజెంట్ చేయగలిగితే ఆ వెక్టర్ డైరెక్షన్ అనేది ఏమవుతుంది, యూనిట్ వెక్టర్ అవుతుంది. అంటే దీనికి క్యాప్ కనుక పెడితే మనకి R2 మైనస్ R1 బార్ క్యాప్ అనేది మనకి F21 వెక్టర్ యొక్క డైరెక్షన్ ని రిప్రజెంట్ చేస్తే R1 మైనస్ R2 బార్ క్యాప్ అనేది మనకి F12 యొక్క వెక్టర్ యొక్క డైరెక్షన్ ని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. సో మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 2 వెక్టర్స్ యొక్క డైరెక్షన్స్ అనేవి అపోజిట్ డైరెక్షన్స్ లో ఉన్నాయి. సరే, ఇప్పుడు ఫైనల్ గా ఈ ఇన్ఫర్మేషన్ తో మనం కూలంబ్స్ ని వెక్టర్ ఫామ్ లో ఏ విధంగా రిప్రజెంట్ చేస్తున్నామో చూద్దాం. సో చూడండి, వెక్టర్ ఫామ్ లో అంటే ఏంటిది, బోత్ మాగ్నిట్యూడ్ ని డైరెక్షన్ ని ఎట్ ఏ టైం రిప్రజెంట్ చేయడాన్ని వెక్టర్ ఫామ్ అంటారు. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఫోర్స్ ఆన్ ద సెకండ్ చార్జ్ డ్యూ టు ద ఫస్ట్ చార్జ్ వెక్టర్ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తున్నా. మాగ్నిట్యూడ్ రాశాను 1/4πε0 Q1 Q2 బై R2 మైనస్ R1 హోల్ స్క్వేర్. మాగ్నిట్యూడ్ అనేది మాగ్నిట్యూడ్ అవుతుంది. సో డైరెక్షన్ అనేది R2 మైనస్ R1 క్యాప్, అంతే. సో మనం ఒక్కసారి ఈ డయాగ్రామ్ అర్థం చేసుకుంటే డైరెక్ట్ గా కూలంబ్స్ లాని వెక్టర్ ఫామ్ లో రాయొచ్చు, అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా. సో చూడండి, అలానే ఫస్ట్ చార్జ్ మీద ఫోర్స్ యొక్క డైరెక్షన్ ని వెక్టర్ ఫామ్ లో రాస్తున్నాను. F12 దట్ ఈస్ ఫోర్స్ ఆన్ ద ఫస్ట్ చార్జ్ డ్యూ టు ద సెకండ్ వన్ ఇన్ ద వెక్టర్ ఫామ్ ఈస్ 1/4πε0 Q1 Q2 బై R1 మైనస్ R2 స్క్వేర్. ఈ పార్ట్ అనేది మాగ్నిట్యూడ్ ని రిప్రజెంట్ చేస్తే R1 మైనస్ R2 క్యాప్ అనేది డైరెక్షన్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ రెండు కూడా మనకి ఫోర్స్ ఆన్ సెకండ్ చార్జ్ డ్యూ టు ఫస్ట్ అండ్ ఫోర్స్ ఆన్ ఫస్ట్ చార్జ్ డ్యూ టు సెకండ్, ఈ రెండిట్లో కూడా మనం మాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్ అండ్ డైరెక్షన్ ని రిప్రజెంట్ చేస్తున్నాం. కాబట్టి దిస్ ఈస్ నథింగ్ బట్ కూలంబ్స్ లా ఇన్ వెక్టర్ ఫామ్. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏం లేదు, డయాగ్రామ్ ని ప్రాపర్ గా డ్రా చేసి సో వెక్టర్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ అయినటువంటి ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్స్ ని యూజ్ చేసుకోవాలి, అంతే. సో దానివల్ల మనకి వెక్టర్ యొక్క మాగ్నిట్యూడ్ ని డైరెక్షన్ ని మనం ఎట్ ఏ టైం రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ అది చేసాం. సో చూడండి, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఈ రెండు ఫోర్సెస్ కనుక మనం చూస్తే వీటి యొక్క మాగ్నిట్యూడ్స్ అనేవి రెండిటి సేమ్ ఉన్నాయి, కానీ డైరెక్షన్స్ అనేవి అపోజిట్ ఉన్నాయి. సో కాబట్టి ఇవి రెండు ఫోర్సెస్ అనేవి మనకి మాగ్నిట్యూడ్స్ సేమ్, డైరెక్షన్స్ అపోజిట్ ఉండి ఇవి యాక్షన్ రియాక్షన్ పేర్ ని ఫామ్ చేస్తున్నాయి. అంటే ఈ రెండు ఫోర్సెస్ న్యూటన్స్ థర్డ్ లా ని సాటిస్ఫై చేస్తున్నాయి అన్నమాట. న్యూటన్స్ థర్డ్ లా ఏమని చెప్తుంది, 2 forces of equal magnitude opposite in direction acting on 2 different objects forms the Newton's third law. అంటే యాక్షన్ రియాక్షన్ పేర్ ని ఫామ్ చేస్తాయి. దట్ ఈస్ నథింగ్ బట్ న్యూటన్స్ థర్డ్ లా అని న్యూటన్ ఇండికేట్ చేశాడు కదా. సో అంటే మనం ఏ రెండు ఆబ్జెక్ట్స్ చార్జ్డ్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నా వాటి మధ్యలో ఉండే ఫోర్స్ అయితే కనుక యాక్షన్ రియాక్షన్ పేర్ ని ఫామ్ చేస్తుంది. అది న్యూటన్స్ థర్డ్ లా ని సాటిస్ఫై చేసే విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్టూడెంట్స్ ఒక చోట కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనకి ఎస్పెషల్లీ ఫస్ట్ ఇయర్ లో ప్రాబ్లమ్స్ ని డీల్ చేసేటప్పుడు ఇంటర్నల్ ఫోర్సెస్, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అనేవి ఒక 2 టర్మ్స్ ని వెరీ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తూ ఉంటాం. సో
ఇంటర్నల్ ఫోర్సెస్ అంటే ఏంటి, అసలుకి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అంటే ఏంటిది అనే దాన్ని ఒక చిన్న పదం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఏ రెండు ఆబ్జెక్ట్స్ మధ్య ఫోర్సెస్ అయితే న్యూటన్స్ థర్డ్ లా ని సాటిస్ఫై చేస్తాయో ఆ ఫోర్సెస్ ని ఇంటర్నల్ ఫోర్సెస్ అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఒక రెండు ఆబ్జెక్ట్స్ మధ్యలో యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ న్యూటన్స్ థర్డ్ లా ని కనుక సాటిస్ఫై చేస్తే ఆ రెండు ఆబ్జెక్ట్స్ మధ్యలో ఉన్న ఫోర్సెస్ ని మనం ఇంటర్నల్ ఫోర్సెస్ గా కన్సిడర్ చేయవచ్చు. ఏ టూ ఆబ్జెక్ట్స్ మధ్య అయితే ఫోర్సెస్ అనేవి ఇంటర్నల్ అంటే న్యూటన్స్ థర్డ్ లా ని సాటిస్ఫై చేయవో ఆ ఫోర్స్ అనేది ఎక్స్టర్నల్ ఫోర్స్ అవుతుంది అన్నమాట. సో ఎక్స్టర్నల్ ఫోర్స్ ని ఈ విధంగా మనం ఇంటర్నల్ ఫోర్స్ నుంచి డిస్టింగ్విష్ చేయవచ్చు. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మధ్యలో కన్ఫ్యూషన్ అనేది రాదు. మీరు దానికి చేయాల్సిందల్లా మీరు కన్సిడర్ చేస్తున్న టూ ఫోర్సెస్ అనేవి న్యూటన్స్ థర్డ్ లా ని సాటిస్ఫై చేస్తున్నాయా లేదా ఒకటి చెక్ చేయండి. చేస్తేనేమో ఇంటర్నల్ ఫోర్సెస్, చేయకపోతేనేమో ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.